లక్ష్మీస్ యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం. అందరికీ నమస్తే. 2009 నవంబర్ సంచిక నుండి చందమామ కథ పశువు. మనిషి ప్రవర్తన దుర్మార్గంగా ఉండి పశువులాగా ప్రవర్తిస్తుంటే అతనికి వచ్చే రోగానికి మనుషులకు వేసే మందులు పనిచేయవంట. అదేమిటో తెలుసుకుందాము. ఈ కథలోకి వెళ్దాం. ముత్యాలు వ్యవసాయం చేస్తూ తండ్రి నుంచి సంక్రమించిన 5 ఎకరాల పొలాన్ని 10 ఎకరాలు చేశాడు. వడ్డీ వ్యాపారం చేసి వేల రూపాయల నగదును లక్షలకు పెంచాడు. ఒకప్పుడు ఇంటి పెరట్లోనే కోళ్ళు, పశువులు ఉండేవి. ఇప్పుడు కోళ్లకు, పశువులకు విడివిడిగా కొట్టాలున్నాయి. జీవితంలో అపజయమంటే తెలియని ముత్యాలకు సంతకం పెట్టడం కూడా రాదు. నోటికి రుచికి తగ్గట్టుగా సుష్టుగా తినే ఆయన ఎన్నడూ సుస్థి అన్నది ఎరుగడు. మనిషి అధీనంలో ఉండే పశువుకు స్వేచ్ఛ లేక మనిషికున్నన్ని బాధలు ఉంటాయి. కానీ స్వేచ్ఛగా ఉండే పశువుకు అకాల మృత్యువే తప్ప అనారోగ్యం అంటూ ఏదీ ఉండదు. మన కర్తవ్యం నిర్వహిస్తూ ఫలితాన్ని దేవుడికి వదిలి ఎల్లవేళలా మనసును సంతోషంగా ఉంచుకోవడం మనం పశువుల నుంచే నేర్చుకోవాలి అంటాడాయన. ఆయన్ను ఎరుగున్న వారి మాటలకు ఆశ్చర్యపడతారు. ఎందుకంటే ముత్యాలు పాలేళ్ల చేత మెట్టి చాకిరీ చేయిస్తాడు. దాక్షిణ్యం అన్నది ఎరుగడు. వడ్డీ వ్యాపారంలో మానవత్వం పాటించడు. కట్టుకున్న భార్యను, కన్న బిడ్డలను కూడా మాటలతోనో చేతలతోనో పొద్దస్తమానం హింసిస్తూనే ఉంటాడు. ముత్యాలు కాఠిన్యం కారణంగా ఎన్నో కొంపలు కూలిపోయాయి. అంతమందిని బాధపెడుతూ సంతోషంగా ఎలా ఉంటున్నాడు అని కొందరు, ఎంతమంది శాపనార్థాలు పెట్టినా ఏమీ కాదేమోనని మరికొందరు ఆశ్చర్యపడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఆయనకు పీరయ్య ఉసురు తగిలింది. పీరయ్య బక్కగా ఉంటాడు. భార్యను, 10 ఏళ్ల కొడుకును పోషించుకునేటందుకు అతడికి ఉన్న ముఖ్యమైన జీవనాధారం ఒక పాడి ఆవు మాత్రమే. అది ఒక్కటే అయినా 5 ఆవులు పెట్టు. అది పూటకు 5 సార్లు పాలిస్తుంది. దాని పాలు శ్రేష్టమైనవని, శుభప్రదమైనవని నమ్మి ఊరువారు ఎగబడి మరీ కొంటారు. పేరయ్య దాన్ని ఇంట్లో మనిషిలాగా ఆదరిస్తాడు. పర్వదినాల్లో దేవతగా పూజిస్తాడు. దురదృష్టం కొద్దీ పేరయ్య భార్యకు పెద్ద జబ్బు చేసింది. వైద్యానికి డబ్బు అవసరమై అతడు ముత్యాలు వద్ద అప్పు చేసి అనుకున్న సమయానికి బాకీ తీర్చలేకపోయాడు. అతడి ఆవు మీద కన్ను వేసిన ముత్యాలు సమయం చూసి నిర్దాక్షిణ్యంగా బాకీ కింద ఆవును జమకట్టుకున్నాడు. పేరయ్య కాళ్ళ పడినా ఆయన రాతిగుండె కరగలేదు. ఏమీ చేయలేక, నీకు నా ఉసురు తగలకపోదు అన్నాడు పేరయ్య. ఆ తరువాత శుభప్రదమైన వీరయ్య ఆవు పాలు ఒక్కరోజైనా తాగాడా లేదో జీవితంలో మొదటిసారిగా ముత్యాలకు జబ్బు చేసింది. అది పేరయ్య ఉసిరేనని ఊళ్ళో వాళ్ళతో పాటు ఆయన భార్య సత్యమ్మ కూడా అంటే, ఇదే పాపమైతే ఎంతకంటే పెద్ద పాపాలు చాలా చేశాను. అప్పుడు తగలని ఉసురు ఇప్పుడెందుకు తగులుతుంది? అతి తెలివికి పోక ముందు వైద్యుడిని పిలిపించు అని మందలించాడాయన కోపంగా. వైద్యుడు వచ్చి ముత్యాల మీద కొన్ని పరీక్షలు చేసి పీరయ్య ఆవు పాలు ఆయనకు పడలేదని తేల్చాడు. ఆ ఆవును పశువైద్యుడికి చూపిస్తే దానికి జబ్బుందని తేలింది. అటు ఆవుకు ఇటు ముత్యాలకు వైద్యం ప్రారంభమైంది. కానీ ఇద్దరి పరిస్థితి నానాటికి తీసుకట్టుగానే కనిపించింది. చివరికి ఒక రోజున, మీ జబ్బులు మందులకు నయమయ్యేవి కావు. ఆవు పేరయ్య కోసం బెంగ పెట్టుకుంది. ఆ ఇంటికి తిరిగి వెడితే దాని జబ్బు తగ్గుతుంది. అప్పుడు పేరయ్య సంతోషిస్తే మీ జబ్బు నయమవుతుంది. నా మాట విని, అవును పేరయ్య ఇంటికి తోలేయండి అని భర్తని బతిమాలింది సత్యమ్మ. ముత్యాలు చిరాకుపడి, నా ప్రాణం పోయినా ఆవును పేరయ్యకు వెనక్కి ఇచ్చేది లేదు. అసలు తప్పంతా నీలో ఉంది. నువ్వు
ఆవుకివ్వాల్సిన మందులు నాకివ్వాల్సినవి ఆవుకు ఇస్తున్నావేమోనని నాకు అనుమానంగా ఉంది అన్నాడు. భర్త మొండితనానికి, ఈసడింపుకు సత్యమ్మకు చిరాకు వచ్చింది. ఆ రోజు ఆమె ఏమైతే అయిందని ఒక నిర్ణయంతో ఇద్దరి మందులు మార్చింది. విచిత్రంగా ఆ రోజు నుంచి ముత్యాలకు, ఆవుకు జబ్బు తగ్గుముఖం పట్టడం మొదలై 4 రోజుల్లో పూర్తిగా నయమైపోయింది. చూసావా, నాకు పేరై ఉసిరేం తగలేదు, ఒప్పుకుంటావా అన్నాడు ముత్యాలు భార్యతో గర్వంగా. ఇందులో మీరు గర్వపడాల్సిందేమీ లేదు. మనుషుల్ని పశువుల్లా చూసే మీలో క్రమంగా పశుత్వం ప్రవేశించింది. పశువుల్ని మనుషుల్లా చూసే పీరయ్య ఇంట్లో ఈ పశువుకు కూడా మానవత్వం అబ్బింది. అందుకే మీకు పశువుల మందు, ఆవుకు మనుషుల మందు పనిచేశాయి. అది తెలుసుకోండి అంది సత్యమ్మ నిరసనగా. మందుల విషయంలో ఆమె చెప్పింది నిజమేనని గ్రహించిన ముత్యాలు సిగ్గుపడ్డాడు. ఆ రోజు నుంచి ఆయనలో మంచి మార్పు వచ్చింది. ఆయన ప్రవర్తనలో వచ్చిన మార్పును చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎంత రహస్యంగా ఉంచినా ఈ మందుల మార్పిడి విషయం దాగలేదు. అప్పటి నుంచి నిర్దాక్ష్యంగా ప్రవర్తించే వాళ్లను జబ్బు చేస్తే పశువుల వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి, గుర్తించుకో అని ఎద్దేవా చేయడం ఆ ఊళ్ళో వాడుకగా మారింది. కొందరు మనుషుల విషయాల్లో కొంతమంది వీరికంటే పశువులే నయం అంటారు. ఆ విషయాన్ని మనిషి గుర్తుపెట్టుకుని మంచిదారిలోనే నడవాలి. కథ కంచికి మనమే ఇంటికి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే వీడియో అప్లోడ్ చేయగానే ముందుగా వినడానికి నోటిఫికేషన్ వస్తుంది. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.